హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ మ్యాజిక్. లాస్ట్ క్లాస్లో యావరేజెస్ పార్ట్ 4లో భాగంగా 89 క్వశ్చన్స్ని సాల్వ్ చేశాం. ఇప్పుడు పార్ట్ 5లో భాగంగా 19 క్వశ్చన్ నుంచి సాల్వ్ చేద్దాం. మన క్లాస్ యొక్క కంటెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ క్లాస్ యొక్క పీడిఎఫ్ మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది కామెంట్ బాక్స్లో పిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ని చూద్దాం. ఒక క్రికెటర్ యొక్క బ్యాటింగ్ సగటు 12.4 రన్స్ పర్ వికెట్. అతను తర్వాత ఇన్నింగ్స్లో, ఇది బ్యాటింగ్ కాదు బౌలింగ్, అతను తర్వాత ఇన్నింగ్స్లో 30 పరుగులు చేసి 5 వికెట్స్ తీస్తే అతని సగటు 0.4 తగ్గింది. అయినా అతను 300వ ఇన్నింగ్స్ వరకు అతను తీసిన వికెట్ల సంఖ్య ఎంత? ఏ క్రికెటర్ bowling average is 12.4 runs per wicket. In the next innings, he scored 30 runs and took 5 wickets, which reduces his average by 0.4. What was the total number of wickets taken by him up to the 300th innings? అయితే క్రికెటర్ యొక్క బౌలింగ్ సగటు అనేది 12.4 రన్స్ పర్ వికెట్. 12.4 రన్స్ పర్ వికెట్. అతని తర్వాత ఇన్నింగ్స్లో 30 పరుగులు ఇచ్చి 5 వికెట్స్ తీస్తాడు. అంటే 30 పరుగులు ఇచ్చి 5 వికెట్స్ తీస్తాడంటే 5 1 5 6 అనేది అతని నెక్స్ట్ మ్యాచ్లో యావరేజ్ వికెట్స్. అయితే అతని సగటు 0.4 తగ్గింది. 12.4 ఉన్నది 0.4 తగ్గితే ఏమవుతుంది? 12 అవుతుంది. ఇక్కడ ఎలిగేషన్ మెథడ్లో డిఫరెన్స్ ఏమో, ఇక్కడ 6, ఇక్కడ 0.4. దీన్ని సాల్వ్ చేస్తే మనం ఇది 60:4గా మారుతుంది. 1:15. అయితే ఈ 1 యొక్క వాల్యూ క్వశ్చన్లో 6 వికెట్స్ ఉంది. ఈ 1 యొక్క వాల్యూ 6 వికెట్స్ ఉంది, 5 వికెట్స్ ఉంది. ఇక్కడ 30 రన్లు ఇచ్చి 5 వికెట్స్ తీస్తాడు కాబట్టి 1 యొక్క వాల్యూ 5. అయితే 15 యొక్క వాల్యూ మనం కనుక్కోవాలి. 15 5 75. 75 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక క్రికెటర్ యొక్క, ఇది కూడా బౌలింగ్, సగటు 13 రన్స్ పర్ వికెట్. అతను తర్వాత ఇన్నింగ్స్లో 20 పరుగులు ఇచ్చి 4 వికెట్స్ తీస్తే అతని సగటు 2 తగ్గింది. అయినా అతను 30వ ఇన్నింగ్స్ తర్వాత అతను తీసిన వికెట్ సంఖ్య ఎంత? ఈ క్రికెటర్ bowling average is 13 runs per wicket. In the next innings, he gave 20 runs and took 4 wickets, which reduces his average by 2. What was the total number of wickets taken by him up to the 13th innings? అయితే ఒక క్రికెటర్ యొక్క బౌలింగ్ సగటు 13 రన్స్ పర్ వికెట్. తన తర్వాత ఇన్నింగ్స్లో 20 పరుగులు ఇచ్చి 4 వికెట్స్ ఇస్తారు. 20 పరుగులకు 4 వికెట్స్ అంటే 4 1 4 5. యావరేజ్ అనేది 5 అవుతుంది. అతని సగటు 2 తగ్గింది. 13 ఉండేది 2 తగ్గిందంటే 11 అయింది. ఇక్కడ డిఫరెన్స్ అనేది 2 ఉంది. ఇక్కడ డిఫరెన్స్ అనేది 6 ఉంది. 2 1 2 3 3:1 అనేది రేషియో అవుతుంది. కానీ ఈ 1కి ఈక్వల్ అక్కడ 4 వికెట్స్ అనేది తీస్తాడు. కాబట్టి 1కి 4 వికెట్స్ తీస్తే ఈ 3కి ఎంత తీస్తాడు? 3 4 12 వికెట్స్ అనేది ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 9 మంది స్నేహితులు కలిసి ఒక హోటల్కు వెళ్ళారు. వారిలో 8 మంది ప్రతి ఒక్కరూ 12 రూపాయలు ఖర్చు చేశారు. 9వ వ్యక్తి మాత్రం అందరి సగటు ఖర్చు కంటే 8 రూపాయలు ఎక్కువ ఖర్చు చేస్తాడు. అయినా హోటల్లో అందరు ఖర్చు చేసిన మొత్తం ఎంత? 9 friends went to a hotel. 8 of them spent 12 rupees each. The 9th person spent 8 rupees more than the average of expenditure of all of them. What was the total expenditure of the everyone in the hotel? అయితే 9 మంది ఒక హోటల్కి వెళ్తారు. వారిలో 8 మంది ఇక్కడ అయిన బిల్లులో 8 మెంబర్స్ ఏమో ప్రతి ఒక్కరు 12 రూపీస్ ఖర్చు చేస్తారు. 9వ వ్యక్తి మాత్రం అందరి ఖర్చు కంటే 8 రూపాయలు ఎక్కువ ఖర్చు చేస్తాడు. ఈ 9th మెంబర్ ఏమో అందరు ఎక్స్ ఖర్చు చేస్తే
వారికంటే 8 రూపాయలు ఎక్కువ ఖర్చు చేస్తారు. అయినా హోటల్లో అందరూ అంటే ఈ టోటల్ అయిన ఖర్చు ఎంత అనేది క్వశ్చన్లో అడగడం జరిగింది. ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. దీనికి సాల్వ్ చేయడానికి 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ బేసిక్ మెథడ్ని చూద్దాం. 9 మంది వ్యక్తులు ఒక హోటల్కి వెళ్ళారు. 9 మంది వ్యక్తులు వెళ్ళినప్పుడు వారికి అయిన ఖర్చు x అనుకుందాం. 9x అనేది టోటల్ ఖర్చు అవుతుంది. అయితే వారిలో 8 మంది ప్రతి ఒక్కరు 12 రూపాయలు ఖర్చు చేస్తారు. 8 ఇంటూ 12 ప్లస్ ఈ 9వ వ్యక్తి మిగులుతాడు కాబట్టి అతను అందరి ఖర్చు కంటే 8 రూపాయలు ఎక్కువ ఖర్చు చేస్తాడు. x ప్లస్ 8 9x ఈక్వల్ టు 8 12 8 96 ప్లస్ x ప్లస్ 8 x ఇటు వస్తే 8x అవుతుంది ఈక్వల్ టు ఇది 104 అవుతుంది. 8 1 8 8 3 24 x యొక్క వాల్యూ 24 అవుతుంది. టోటల్ 9 మెంబర్స్ కాబట్టి 13 ఇంటూ 9 చేస్తే టోటల్ బిల్ అనేది 117 రావడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దీన్ని ఒకే లైన్లో చేయడానికి ఒక షార్ట్ ట్రిక్ ఉంటుంది. అదేంటంటే ఇప్పుడు చూద్దాం. ఎయిట్ ఆఫ్ దెమ్ స్పెండ్ 12 రూపీస్ అంటే 8 ఇంటూ 12 ప్లస్ 9వ పర్సన్ 8 రూపాయలు స్పెండ్ చేస్తాడు. అంటే 9వ పర్సన్ ఇక్కడ పట్టకుంటే 9 నుంచి 9వ పర్సన్ తీసేస్తే టోటల్ 8 మెంబర్స్ మాత్రమే ఉంటారు. ఇట్లా కాదు. ప్రతి ఒక్కరూ 12 రూపాయలు ఖర్చు చేస్తారు. 12 ప్లస్ 9వ వ్యక్తి మాత్రం అందరి సగటు ఖర్చు కంటే 8 రూపాయలు ఎక్కువ ఖర్చు చేస్తాడు. 8 రూపాయలు ఎక్కువ ఖర్చు చేస్తాడు. ఇతను 9వ వ్యక్తి. టోటల్ 9 మంది నుంచి ఈ 9వ వ్యక్తిని తీసేస్తే మనకు మిగిలేది 8 మంది. 12 ప్లస్ 1 చేస్తే మనకు 13 వస్తుంది. టోటల్ మెంబర్స్ ఒక్కొక్కరు 13 చేస్తారు. టోటల్ మెంబర్స్ 9 కాబట్టి ఇంటూ 9 చేస్తే 13 ఇంటూ 9 117. కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది ఒకే లైన్లో ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. 10 మంది స్నేహితులు కలిసి ఒక హోటల్కు వెళ్ళారు. వారిలో 9 మంది ప్రతి ఒక్కరు 15 రూపాయలు ఖర్చు చేశారు. 10వ వ్యక్తి మాత్రం అందరి సగటు ఖర్చు కంటే 18 రూపాయలు ఎక్కువ ఖర్చు చేశాడు. ఆయన హోటల్లో అందరు ఖర్చు చేసిన మొత్తం ఎంత? 10 friends went to a hotel. 9 of them spent 15 rupees each. The 10th person spends 18 rupees more than the average expenditure of all of them. What was the total expenditure of everyone at the hotel? 10 మంది స్నేహితులు హోటల్కి వెళ్ళారు. 9 మంది ఒక్కొక్కరు 15 రూపాయలు ఖర్చు చేశారు. 10వ వ్యక్తి మాత్రం 9 మంది ఒక్కొక్కరు షార్ట్ కట్ చూద్దాం 15 రూపాయలు ఖర్చు చేశారు. 10వ వ్యక్తి మాత్రం అందరి సగటు ఖర్చు కంటే 18 రూపాయలు ఎక్కువ చేస్తాడు. 18 రూపాయలు ఎక్కువ చేస్తారు. ఇతను 10వ వ్యక్తి కాబట్టి టోటల్ 10 మెంబర్స్ నుంచి ఇతను తీసేస్తే రిమైనింగ్ 9. 9 1 9 2 15 ప్లస్ 2 చేస్తే మనకు 17 వస్తుంది. టోటల్ ఒక్కొక్కరు 17 రూపీస్ ఖర్చు చేస్తారు. టోటల్ 10 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 17 ఇంటూ 10 చేస్తే 170 వస్తుంది. కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. లేదా బేసిక్ మెథడ్లో చేస్తే 10 మంది ఖర్చు చేసిన మొత్తం 10x అనుకుందాం ఈక్వల్ టు 9 మంది 15 రూపాయలు ఖర్చు చేశారు. 15 ఇంటూ 9 ప్లస్ 10వ వ్యక్తి మాత్రం అందరి సగటు ఖర్చు కంటే 18 రూపాయలు ఎక్కువ ఖర్చు చేస్తారు. 10x నుంచి ఈ 1x తీసేస్తే 9x అవుతుంది. 9x ఈక్వల్ టు 15 ఇంటూ 9 135 ప్లస్ 80. 9x ఈక్వల్ టు 135కి 80ని యాడ్ చేస్తే మనకు 153 వస్తుంది. 9 1 9 ఇంటూ 17 x ఈక్వల్ టు 17 అనేది వచ్చింది. కాబట్టి ఒక్కొక్కరు 17 రూపీస్ ఖర్చు చేస్తారు. టోటల్ 10 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 17 ఇంటూ 10 చేస్తే మనకు 170 వస్తుంది. కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 12 మంది స్నేహితులు కలిసి ఒక హోటల్కి వెళ్ళారు. వారిలో 11 మంది ప్రతి ఒక్కరు 20 రూపాయలు ఖర్చు చేశారు. 12వ వ్యక్తి మాత్రం అందరి సగటు ఖర్చు కంటే 22 రూపాయలు ఎక్కువ ఖర్చు చేశాడు. అయినా 12వ వ్యక్తి చేసిన ఖర్చు ఎంత? 12 friends went to a hotel. 11 of them spent 20
rupees each. The 12th person spent 22 rupees more than the average expenditure of all of them. What was the expenditure of the 12th person? ఇక్కడ 12th person అడిగారు, టోటల్ ఎక్స్పెండిచర్ అడగలేదు. 12 మంది విద్యార్థులు కలిసి ఒక హోటల్కు వెళ్ళారు. వారిలో 11 మంది ప్రతి ఒక్కరూ 20 రూపాయలు ఖర్చు చేశారు. ప్లస్ 12వ వ్యక్తి మాత్రం అందరి సగటు ఖర్చు కంటే 22 రూపాయలు అధికంగా చేశారు. టోటల్ 12 మెంబర్స్ ఉన్నారు. ఈ 12 తీసేస్తే మనకు మిగిలేది 11 మెంబర్స్. 11 1 11 2 ఇక్కడ 22 అనేది రావడం జరుగుతుంది. అయితే 12వ వ్యక్తి ప్రతి ఒక్కరూ 22 రూపాయలు ఖర్చు చేస్తారు. 12వ వ్యక్తి అందరి సగటు ఖర్చు కంటే 22 ఎక్కువ ఖర్చు చేస్తారు. ఇది అందరి సగటు. దీనికి 22 యాడ్ చేస్తే 44 అనేది 12వ వ్యక్తి చేసే ఖర్చు. అయితే మనకు అందరిది అడిగినప్పుడు 22 × 12 చేస్తే అందరి సగటు ఖర్చు వస్తుంది. నెక్స్ట్ ఒక ఆఫీస్లో మొదట 35 మంది ఉద్యోగులు ఉన్నారు. కొత్తగా 7 ఉద్యోగులు చేరడం వల్ల ఆఫీస్లోని ప్రతి ఉద్యోగి సగటు ఖర్చు ₹1 తగ్గింది. అయినా మొదట ఆఫీస్లో ఉన్న మొత్తం ఖర్చు ఎంత? There were 35 employees in a office. Initial, due to 7 new employees joining, the average expenditure per employee in the office decreases by ₹1. What was the total initial expenditure of the office? అయితే ఒక ఆఫీస్లో 35 మంది ఉద్యోగులు ఉన్నారు. కొత్తగా 7 చేరడం వల్ల అంటే టోటల్గా 42 మెంబర్స్ అనేది అవుతుంది. ప్రతి ఉద్యోగి సగటు ఖర్చు ₹1 తగ్గింది. 42 × X అనేది టోటల్ ఎక్స్పెండిచర్ అనుకున్నాం. ఫస్ట్ ఆఫీస్లో మొదట 35 మంది ఉన్నారు కాబట్టి 35 మంది యొక్క సగటు ఖర్చు 35X అనేది ఉంటుంది. X అనుకుందాం ఒక్కొక్కరి. కొత్తగా 7 చేరడం వల్ల ఆఫీస్లో ప్రతి ఉద్యోగి సగటు ₹1 తగ్గింది. 7 చేరడం వల్ల అంటే 35కి 7 యాడ్ చేస్తే 42 అవుతుంది. ₹1 తగ్గింది కాబట్టి X - 1 - 35X = 42 × 1. ₹1 తగ్గింది కాబట్టి 42X - 42 - 35X = 42. 42X - 35X చేస్తే 7X వస్తుంది. ఈ 42X ఈ 42 ఇటు వస్తే 84 అవుతుంది. 7 1 7 2 X = 12. మొదట ఆఫీస్లో ఉన్న మొత్తం ఖర్చు ఎంత? మొదట మొత్తం 35 మంది ఉద్యోగులు ఉన్నారు కాబట్టి 12 × 35 చేస్తే సరిపోతుంది. 35 × 12 చేస్తే మనకు 12 5 60 6 12 3 36 36 + 6 చేస్తే 42 420 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది కూడా సేమ్ క్వశ్చన్. ఒక ఆఫీస్లో మొదట 40 మంది ఉద్యోగులు ఉన్నారు. కొత్తగా 20 మంది ఉద్యోగులు చేరడం వల్ల ఆఫీస్లో ప్రతి ఉద్యోగి సగటు ఖర్చు ₹2 తగ్గింది. అయినా మొదటిలో ఆఫీస్లో ఉన్న మొత్తం ఖర్చు ఎంత? There were 40 employees in an office. Initial, due to 20 new employees joining, the average expenditure per employees in the office decreased by ₹2. What was the total initial expenditure of the office? ఒక ఆఫీస్లో 40 మంది ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇనిషియల్ ఎక్స్పెండిచర్ ఏమవుతుంది? 40X అవుతుంది. కొత్తగా 20 మంది ఉద్యోగులు చేరడం అంటే 20 మంది చేరడం వల్ల ₹2 తగ్గింది. 40కి 20 యాడ్ చేస్తే 60. యావరేజ్ అనేది 2 తగ్గింది కాబట్టి -2. ఫస్ట్ యావరేజ్ ఎంత? 40X = 40 + 20 60 ఇంటూ ₹2 అందరిపైన తగ్గింది కాబట్టి ఇంటూ 60X - 60 × 2 120 -40X = 60 × 2 120. 60X - 40X చేస్తే 20X వస్తుంది. ఈ 120 120 యాడ్ చేస్తే 240. 2 1 2 12 X యొక్క వాల్యూ 12 అనేది రావడం జరిగింది. టోటల్ 40X కాబట్టి 40 × 12 చేస్తే ఉన్న మొత్తం ఖర్చు వస్తుంది కాబట్టి 12 4 48 480 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆఫీస్ 10 మంది సంఖ్యల సముదాయం నుండి 15 20 వయసు గల 2 వ్యక్తులు వెళ్ళిపోయి వారి స్థానంలో
కొత్తగా ఇద్దరు వ్యక్తులు చేరితే సగటు వయసు 1 సంవత్సరం తగ్గింది. అయినా కొత్తగా చేరిన వ్యక్తుల సగటు వయసు ఎంత? ఫ్రమ్ ఏ గ్రూప్ ఆఫ్ 10 people, 2 people aged 59, 20 left and are replaced by 2 new people, resulting in a decrease of average age by 1 year. What is the average age of the newly joined people? ఒక 10 మంది సముదాయం నుండి 15 మరియు 20 వయసు గల ఇద్దరు వ్యక్తులు వెళ్ళిపోయారు. 15, 20 అంటే యాడ్ చేస్తే మనకు 35 వస్తుంది. వారి స్థానంలో కొత్తగా ఇద్దరు వ్యక్తులు చేరితే సగటు వయసు 1 సంవత్సరం తగ్గింది. మైనస్ 10 సంవత్సరాలు 10 మంది ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరిది ఒక్కొక్కటి తగ్గితే 10 into 1, 35 - 10 చేస్తే 25 వస్తుంది. 25 అనేది ఇద్దరు వ్యక్తుల ఏజ్. అయినా కొత్తగా చేరిన వ్యక్తుల సగటు అన్నాడు కాబట్టి ఇద్దరు వ్యక్తులని డివైడెడ్ బై 2 చేస్తే 12.5 అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 8 మంది వ్యక్తుల గల సముదాయం నుండి ఎక్కువ వయసు గల వ్యక్తి బయటకు వెళ్ళి అతని స్థానంలో తక్కువ వయసు గల వ్యక్తి చేరితే సగటు వయసు 2 సంవత్సరాలు తగ్గింది. అయినా ఇద్దరు వ్యక్తుల వయసుల తేడా ఎంత? ఫ్రమ్ ఏ గ్రూప్ ఆఫ్ 8 people, ఏ పర్సన్ ఏజ్డ్ X went out and was replaced by a young person, causing the average age to decrease by 2 years. What is the difference between the ages of those 2 people? ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు 8 మంది వ్యక్తులు గల సముదాయం నుండి ఎక్కువ వయసు గల వ్యక్తి బయటకు వెళ్ళి అతని స్థానంలో తక్కువ వయసు గల చేరితే సగటు 2 సంవత్సరాలు తగ్గిందన్నాడు కాబట్టి 8 మందితోటి సగటును చేస్తే అదే వారి యొక్క వయసుల తేడా అవుతుంది. కాబట్టి 8 into 2 = 16. ఇది డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, ఇది ట్రిక్. ఇద్దరు వయసుల తేడా అన్నప్పుడు ఈ మొత్తం మందితోటి వయసుల తేడాని ఇంటూ చేస్తే సరిపోతుంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఏబిసిల సగటు m మరియు ఏబి బీసీ సిఏ = 0 అయిన a² b² a² + b² + c² ల సగటు ఎంత? If the average age of A, B, C is m and AB + BC + CA = 0, what is the average of A², B², C²? ABC ల యావరేజ్ m అన్నాడు కాబట్టి A + B + C/3 = m, A + B + C = 3m అవుతుంది. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే మనకు A + B + C హోల్ స్క్వేర్ యొక్క ఫార్ములా A² b² + c² + 2 into AB + BC + CA = 3² అంటే 9m². ఇక్కడ AB, BC, CA వాల్యూ 0 ఇచ్చాడు కాబట్టి ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఇది మొత్తం 0 అవుతుంది. కాబట్టి A² + B² + C² = 9m² వస్తుంది. లేదా దీన్ని 3m హోల్ స్క్వేర్గా కూడా రాసుకోవచ్చు. అయితే ఈ 9m² వచ్చింది. అయితే యావరేజ్ ఆఫ్ A² B² C² అడిగాడు కాబట్టి A² + B² + C²/3 చేయాలి. దీన్ని కూడా 9m²/3, 3 1 3 3 = 3m² అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. 3 ఎందుకు చేసినామంటే మనకు యావరేజ్ అడిగాడు కాబట్టి 1 2 3 కాబట్టి 3 చేసాం. నెక్స్ట్ క్వశ్చన్. x మరియు 1/x ల సగటు m అయిన x² మరియు 1/x² ల సగటు ఎంత? The average of x and 1/x is m. What is the average of x² and 1/x²? x మరియు 1/x ల యావరేజ్ అంటే x + 1/x/2 = m అవుతుంది. x + 1/x = 2m అనేది అవుతుంది. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే మనకు x² + 1/x² + 2 into x into 1/x అవుతుంది = 4m². క్యాన్సిల్ అయితే x² + 1/x² = 4m² - 2 వస్తుంది. అయితే దీని యొక్క సగటు అడిగాడు కాబట్టి ఇక్కడ డివైడెడ్ బై 2 చేయాలి, ఇక్కడ కూడా డివైడెడ్ బై 2 చేయాలి. పైన 2 కామన్ తీస్తే 2m² - 1 డివైడెడ్ బై 2, 2 క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ అనేది
2m స్క్వేర్ మైనస్ 1 వస్తుంది. కాబట్టి 2m స్క్వేర్ మైనస్ 1 ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, x మరియు 1/x ల సగటు m అయిన x³ మరియు 1/x³ ల సగటు ఎంత? ద average of x and 1/x is m. What is the average of x³ and 1/x³? x మరియు 1/x ల సగటు అంటే డివైడెడ్ బై 2 ఈక్వల్ టు m. x ప్లస్ 1/x ఈక్వల్ టు 2m అవుతుంది. అయితే x³ 1/x³ ల సగటు ఎంత? x³ ప్లస్ 1/x³ ల సగటు అడగడం జరిగింది. అలా అయితే x ప్లస్ 1/x ఈక్వల్ టు 2m అయినప్పుడు ఈ క్యూబ్ అడిగినప్పుడు v³ మైనస్ 3v అనేది ఫార్ములా అవుతుంది. ఇక్కడ v యొక్క వాల్యూ 2m కాబట్టి v³ అంటే 2m³ మైనస్ 3 ఇంటూ v అంటే 2m ఈక్వల్ టు 2m³ అంటే 8m³ మైనస్ 3 2 6m 8m³ మైనస్ 6m. అయితే సగటు అడిగాడు కాబట్టి డివైడెడ్ బై 2 చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 2 కామన్ తీస్తే 4m³ మైనస్ 2m డివైడెడ్ బై, ఇక్కడ యావరేజ్ అన్నాడు కాబట్టి డివైడెడ్ బై 2 క్యాన్సిల్ చేస్తే 4m³ మైనస్ 2m అనేది రావడం 4m³ మైనస్ 2m కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్స్ రాంగ్ ఉన్నాయి కాబట్టి సరి చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, 6 సంఖ్యల సగటు x, వాటిలో 3 సంఖ్యల సగటు y మరియు 3 సంఖ్యల సగటు z అయిన xyz ల మధ్య సంబంధాన్ని తెలపండి. The average of 6 numbers is x, the average of 3 of them is y and the average of the other 3 is z. What is the relation between x, y and z? 6 సంఖ్యల సగటు x కాబట్టి 6 into x 6x అవుతుంది. వాటిలో 3 సంఖ్యల సగటు y 3y ప్లస్ 3 సంఖ్యల సగటు z 3z. 3 కామన్ తీస్తే 6x ఈక్వల్ టు 3 into y ప్లస్ z. 3 1 3 2 2x ఈక్వల్ టు y ప్లస్ z అనేది వాటి మధ్య ఉన్న రిలేషన్షిప్ కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 15a ప్లస్ 15b ఈక్వల్ టు 450 అయిన ఏబీల సగటు ఎంత? 15a ప్లస్ 15b ఈక్వల్ టు 450. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ a ప్లస్ b? ఇక్కడ 15 ఇంటూ కామన్ తీస్తే a ప్లస్ b ఈక్వల్ టు 450 అవుతుంది. 15 1 15 ఇంటూ 30 a ప్లస్ b ఈక్వల్ టు 38. యావరేజ్ అన్నాడు కాబట్టి డివైడెడ్ బై 2 డివైడెడ్ బై 2 2 1 2 15 a ప్లస్ b యొక్క యావరేజ్ అనేది ఆప్షన్ బి 15 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 9 సంఖ్యల సగటు 35, వాటికి 20 అనే సంఖ్యను కలిపితే ఏర్పడే సగటు ఎంత? ద యావరేజ్ ఆఫ్ 9 numbers is 35. If the 20 is added to them, what is the resulting average? 9 సంఖ్యల సగటు 35 కాబట్టి 35 into 9 చేస్తే 9 5 45 4 9 3 27 315 వస్తుంది. దానికి 20 అనే నంబర్ని యాడ్ చేయాలి. 533 33.5 335 డివైడెడ్ బై ఈ 9 నంబర్స్ టోటల్ ఇది కూడా యాడ్ చేస్తే 10 నంబర్స్ అవుతాయి కాబట్టి డివైడెడ్ బై 10. దీన్ని సాల్వ్ చేస్తే మనకు 33.5 అనేది రావడం జరుగుతుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 18 మంది వ్యక్తుల బరువు 30 kg 25 kg 35 kg ఇలా బరువు గల ఇద్దరు వ్యక్తులు కలిస్తే ఏర్పడే సగటు ఎంత? 18 మంది వ్యక్తుల సగటు బరువు 30 kg, 25 kg 35 kg బరువు గల ఇద్దరు వ్యక్తులు కలిస్తే ఏర్పడే సగటు ఎంత? 18 మంది వ్యక్తుల 18 people have an average weight. If 2 people weighing 25 kg 35 kg are added, what is the new average? 18 మంది వ్యక్తుల బరువు 30 అంటే 30 into 18 చేస్తే మనకు 540 వస్తుంది. ఇది 18 మంది. దీనికి 25 kg 35 kg ఈ రెండింటిని యాడ్ చేస్తే 60 వస్తుంది. కాబట్టి వీటిని యాడ్ చేస్తే 600 వస్తుంది. 600 by
ఈ 18 మెంబర్స్కి 2 మెంబర్స్ యాడ్ చేస్తే 20 మెంబర్స్ అవుతుంది. 30 అనేది టోటల్ యావరేజ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 20 సంఖ్యల సగటు 55. వాటి నుండి 45, 30 అనే సంఖ్యలను తీసేస్తే ఏర్పడే కొత్త సగటు ఎంత? ద యావరేజ్ ఆఫ్ 20 numbers is 55. If the numbers 45 and 30 are removed, what is the new average? 20 numbers సగటు 55 అంటే 55 into 20 ఈక్వల్ టు 45, 30 numbers అంటే 75. ఇందులో నుంచి 75 తీసేస్తే మనకు 1025 అనేది మిగులుతుంది. ఈ 1025 డివైడెడ్ బై ఇక్కడ 20 numbers నుంచి 2 numbers తీసేస్తే 18 ఉంటుంది. దీన్ని సాల్వ్ చేస్తే మనకు 57.5 అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ సి అనేది మంచి క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. నా క్లాస్ యొక్క కంటెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ క్లాస్ యొక్క పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.